ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు నేను శ్రీరంగనాథుడు గోదాదేవి కళ్యాణం గురించి తెలియజేస్తున్నాను. మరియు ఈ గోదాదేవి ఎంత భక్తురాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే ఈ శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం వీక్షించడం వల్ల వివాహం కాని వారు చూస్తే వివాహం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయండి. అలాగే ఈ కళ్యాణము జనవరి 13 సోమవారం నాడు అంటే భోగి రోజున ఈ కళ్యాణం అనేది జరుగుతుంది. ఈ కళ్యాణం అనేది ప్రతి విష్ణు ఆలయాల్లోనూ, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లోనూ, రామాలయాల్లోనూ చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక ఫ్రెండ్స్, నా ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక ఫ్రెండ్స్, శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం అనేది ఎలా జరిగిందనేది నేను వివరిస్తాను. ఫ్రెండ్స్, మనిషిగా పుట్టి భగవంతుడిలో ఐక్యమవ్వడం సాధ్యమా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పింది గోదాదేవి. మానవ కాంతగా జన్మించి శ్రీరంగనాథుడిని ప్రేమించి పూజించి ఆయనలో ఐక్యమయ్యింది. ఈ కళ్యాణం అనేది ఎందుకింత ప్రత్యేకమంటే, ప్రతి ఏటా భోగి రోజు గోదాదేవి రంగనాథుల కళ్యాణం జరుగుతుంది. వైష్ణవ ఆలయాల్లో జరిగే ఈ కళ్యాణం వేడుక తిలకించేందుకు 2 కళ్ళు సరిపోవు. గోదాదేవి శ్రీరంగనాథుడిలో ఐక్యమయ్యే ఆ వేడుక చూసిన అవివాహితులకు కళ్యాణ యోగం, పెళ్ళైన వారికి జీవితంలో సంతోషం తథ్యమని చెబుతారు. శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుజిత్తుడనే గొప్ప భక్తుడు ఉండేవాడు. ఈ ఊరిలోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ వటపత్రసాయి లోకాలన్నీ రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ శన్నికృష్ణుడే. నిత్యం ఆ కృష్ణునికి పూలమాలలు అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు విష్ణుజిత్తుడు. విష్ణుజిత్తుని అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణుజిత్తుడు అంటారు. విష్ణుచిత్తుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణును దర్శించి ఆయనకు మంగళశాసనాలు అర్పించినట్లు ఒక గాథ ప్రచారంలో ఉంది. అందుకే ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వార్లలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అన్న గౌరవాన్ని అందించారు. పెరియాళ్వార్ ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారి కనిపిస్తుంది. ఆమెను సాక్షాత్తు ఆ భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకుంటాడు. ఆమెకు గోదయ్ అనే పేరును పెడతాడు. ఆ పేరే క్రమంగా గోదాదేవిగా స్థిరపడింది. గోదాదేవి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ పెరిగింది. తన చుట్టూ ఉన్న వారంతా గోపికులు అని, తానుండే విల్లిపుత్తూరులో ఒకనాటి వ్రజపురం అని భావించింది. అంతేకాదు, తండ్రి విష్ణుజిత్తుడు రోజు భగవంతుని కోసం సిద్ధం చేసిన మాలను ముందుగా తాను ధరించి తన మెడలో శ్రీకృష్ణుడు వేసినట్లుగా భావించి మురిసిపోయేది. ఓ రోజు ఈ దృశ్యం చూసిన విష్ణుజిత్తుడు తనకు తెలియకుండా అపచారం జరిగిపోయిందని బాధపడతాడు. కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమేనని, ఆమె స్పృశించిన మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు, ఆనందం కలుగుతుందని తెలియజేస్తాడు. దీంతో గోదాదేవికి కృష్ణుడిపై ప్రేమను మరింత పెరిగింది. తనకు పెళ్ళైనట్లుగా భావించి ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. అలా తాను వ్రతాన్ని పాటించడమే కాదు, తన చెలికత్తెలను కూడా తనతో కలిసి వచ్చేందుకు సిద్ధం చేసింది. తన చెలులను మేల్కొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలిపేందుకు, తనలోని కృష్ణభక్తిని వెల్లడించేందుకు రోజుకో పాసురం చొప్పున 30 పాసురాలను పాడింది గోదాదేవి. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పవై. ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. తానే స్వయంగా విష్ణుచిత్తునికి కనిపించి తాను ఉండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని, అక్కడ రంగనాథునుగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం ఆడుతానని చెప్తాడు. శ్రీరంగంలోని ఆలయం అర్చకులకు విషయాన్ని తెలియజేస్తాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుజిత్తుని సంతోషానికి అవధల్లేవు. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరతాడు. పెళ్లి కూతురుగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథనులో ఐక్యమైపోతుంది.
ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగి నాడు జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వైష్ణవాలయంలోనూ భోగి రోజు గోదాదేవికి ఆ రంగనాథునితో వైభవంగా కళ్యాణం జరుపుతారు. ఇక పెళ్లి కాలేదని బాధపడుతున్నవారు, కళ్యాణానికి ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు భగవంతుడిపై మనసు లగ్నం చేసి గోదా రంగనాథుల కళ్యాణం చూస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతారు. వైవాహిక జీవితంలో కలతలు కూడా తొలగిపోతాయి అంటారు పండితులు. అయితే ఫ్రెండ్స్, నేను శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న గోదాదేవి అమ్మవారి ఆలయానికి వెళ్ళాను. అక్కడ ఈ గోదాదేవి అమ్మవారు ఎలా ఉంటారనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, అది చూడండి.